శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనము చాలా భయంకరమైన స్థితిలో మనం ఉన్నాం. చాలా పాపముతో నిండిపోయిన ఈ యొక్క లోకంలో మనము జీవిస్తూ ఉన్నాం. చాలా అన్యాయంతో నిండిపోయిన ఈ లోకంలో మనము జీవిస్తూ ఉన్నాం. ఇంత భయంకరంగా ఉన్న ఈ యొక్క లోకాన్ని, యొక్క పాపాన్ని, ఈ యొక్క అపవాదిని ఎలా జయించాలి అని ఆలోచన చేస్తే ప్రతి దినము కూడా మనము పట్టుదల కలిగి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. దేవుని బిడ్డలుగా ఉన్న మనకు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, బాధలు వస్తాయి. వాటన్నిటిలో మనము వాటిని ఎదిరించి మనం నిలబడాలంటే మొదటిగా మనలో ప్రార్థనా శక్తి అనే యొక్క ఆయుధం మనకు ఉండాలి. మన యొక్క ప్రార్థనే మన యొక్క ఆయుధం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్ద పెద్ద దైవ భక్తులే ప్రార్థన వల్ల అనేక సమస్యల నుంచి విడుదల పొందుకున్నారు, అనేక బాధల నుంచి విడుదల పొందుకున్నారు. ఆ విధంగా మనం చూసుకున్నట్లయితే యోబు గారి జీవితం మనం చూసినట్లయితే ఎన్ని శ్రమలు, ఎన్ని శోధలు, ఎన్ని బాధలు. కట్టుకున్న భార్య విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ప్రాణంగా పెంచుకున్న కుమారులు, కుమార్తెలు కూడా చనిపోయారు. తనకున్న యావదాస్తి కూడా పోయింది. అయినప్పటికీ కూడా దేవుడిపైన విశ్వాసము, నమ్మకము, నిరీక్షణ ఏమాత్రం కూడా యోబు గారు కోల్పోలేదండి. యోబు గారు ఇంకా సమస్య పెరిగే కొద్దీ కూడా శ్రమయందు ఓర్పు గలవారే పట్టుదల కలిగి ప్రార్థన చేశారు. ఎవరిని మాట్లాడినా కానీ, ఎవరు ఎంతగా శోధించినా కానీ, అపవాది ఎంతగా బాధించినా కానీ, శరీరం అంతా పుండైపోయినా కానీ ఏమాత్రం కూడా దేవుణ్ణి ఆ యొక్క యోబు గారు దూషించినట్లుగా బైబిల్ గ్రంథంలో ఎక్కడా వ్రాయబడలేదండి. యోబు గారి నిరీక్షణ, యోబు గారి ప్రార్థన చూసిన దేవుడు యోబు గారిని 30 60 100 ఆశీర్వదించారండి. అలాగే ఆ చుట్టుపక్కల ఆ యొక్క రాజ్యంలో లేని అందమైన బిడ్డల్ని దేవుడు యోబు గారికి ఇచ్చినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూసుకుని ఉన్నాం. అయితే ప్రియమైన దేవులారా, మనం కూడా శ్రమయందు ఓర్పు గలవారే పట్టుదల కలిగి దేవుడి పైన ఆనుకొని ఆధారపడి ప్రార్థించే బిడ్డలుగా ఉంటే మనకి జీవితాలు ఎంత బాగుంటాయి. అటువంటి కృపాధన్యత దేవుడు సదాకాలం మనకు దయచేయను గాక. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ వాక్యం ద్వారా బహుశూటుగా మాతో మాట్లాడిన విధానికి మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాము. అయ్యా పరిశుద్ధాత్మదేవుడ తండ్రి, విన్న వాక్యాన్ని పెడచేవని పెట్టేవారుగా కాకుండా మాకు హృదయాల్లో ఫలింపచేసి అనేక మందికి సువార్త ప్రకటించేవారుగా మమ్మల్ని బలపరచమని, స్థిరపరచమని యేసు నామములో కోరి ప్రార్థిస్తూ ఉన్నాం మా ప్రియలు మిక్కిలి పరమ తండ్రి. ఆమేన్.